ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టం సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ 2లో ఎట్ అమరావతి పదాన్ని చేర్చాలని తీర్మానంలో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్పష్టమైన అభివృద్ధి కోసం అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని పేర్కొన్నారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5ని సవరించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of Section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to Section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.